పారామిలిటరీ బలగాల్లో జవాన్ల దైన్యంపై తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపింది. విధి నిర్వహణను పక్కన పెట్టించి జవాన్ల చేత ఇంటి చాకరీ చేస్తున్న తీరు తెల్లదొర్ల కాలాన్ని గుర్తుకు తెస్తోంది. మరోవైపు చీటికి మాటికి స్టింగ్ ఆపరేషన్లు చేసి వీడియోలు వైరల్ చేస్తున్నారంటూ సంబంధిత జవాన్లపై కొరడా జులిపించేందుకు కసరత్తు జరుగుతోంది. సిఆర్పీఎఫ్ కు చెందిన మీతూ సింగ్ అనే జవాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో తీవ్ర కలకలం రేపింది. పారామిలిటరీ బలగాల్లో ఉన్నతాధికారులు జవాన్ల చేత ఎలాంటి పనులు చేస్తున్నారు ఈ వీడియో కళ్ళ కడుతోంది. ఇందులోని దృశ్యాలు జవాన్ల ఆవేదనకు అద్దం పడుతున్నాయి. జవాన్ హోదాలో సిఆర్పీఎఫ్ లో చేరిన తనకు నౌకర్ తరహా పనులు అప్పజెప్పారని ఆవేదన వ్యక్తం చేశాడు మీతూ సింగ్. ఉన్నతాధికారి ఇంట్లో పనివాళ్లా మార్చేశారని వాపోయాడు. పై అధికారి ఇంట్లో తోటమాలి పనిచేయడం, బాస్ కుక్కను బయటకు తీసుకెళ్లి తిప్పుకొని రావడం, ఆయన బూట్లకు పాలిష్ చేయడం ఇదే తన డ్యూటీ అంటూ వీడియోలో వాపోయాడు జవాన్ మీతూ సింగ్. जवानों से दिन रात काम लिया जा रहा है, उनका गार्डन तैयार करवाया जा रहा है, क्या मतलब है? एक जवान केवल देश पे गोली खाने के लिए भर्ती है, ना कि जूते बर्तन साफ करने. అంతకు ముందు తేజ్ బహదూర్, యజ్ఞ ప్రతాప్ అనే ఇద్దరు జవాన్లు సైతం ఈ తరహా వీడియోల్ని పోస్ట్ చేశారు. క్రమశిక్షణకు మారుపేరైన సైన్యం, పారామిలిటరీ బలగాల్లో జవాన్లు పోస్ట్ చేసిన వైరల్ వీడియోలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ను ఆదేశించారు రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్. వ్యవస్థాగతంగా సమస్యల్ని పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సైన్యం, పారామిలిటరీ బలగాల ప్రతిష్టను దెబ్బతీసేందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నారంటూ బాధిత జవాన్లపై ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సైన్యం, పారామిలిటరీ బలగాల్లో సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి వ్యవస్థాగతంగా తగిన విధి విధానాలు ఉన్నాయని రక్షణ రంగ నిపుణులు పేర్కొన్నారు. आपको अगर कोई शिकायत है तो हमारे पास आई है, पर ये भी समझ लीजिए कि सोशल मीडिया के पॉलिसी के तहत आपको इसमें सजा हो सकती है. तो मेरे ख्याल से ये मैसेज जवानों. మరోవైపు సోషల్ మీడియాను ఆశ్రయించి వీడియోల్ని వైరల్ చేస్తున్న వారిపై సైన్యం సీరియస్గా స్పందించింది. సైనికులకు ఎలాంటి ఇబ్బందులున్నా సంబంధిత కంప్లైంట్ బాక్స్లో ఫిర్యాదులు చేయాలని ఇండియన్ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ సూచించారు. సోషల్ మీడియాను కాదు, సలహాలు, ఫిర్యాదుల పెట్టెల్ని ఉపయోగించుకోవాలని ఆయన సిబ్బందిని ఘాటుగా హెచ్చరించారు. క్రమశిక్షణను ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు ఆర్మీ చీఫ్. हाल ही में हमारे कुछ साथी सोशल मीडिया का प्रयोग करके अपनी समस्याओं को मीडिया के समक्ष पेश कर रहे हैं. आपने जो कार्रवाई की है, आप इसके लिए अपराधजनक भी पाए जा सकते हैं और सजा के हकदार भी हो सकते हैं. క్రమశిక్షణ, విధి నిర్వహణకు ప్రాణమిచ్చే జవాన్లు తమ ఇబ్బందుల్ని సోషల్ మీడియాలో పంచుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. సైన్యం, పారామిలిటరీ బలగాలకు సంబంధించిన అంతర్గత విషయాలు నియంత్రణ ఊసులేని వేదికలపై చర్చించడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ కొరడా ఝులిపించేందుకు కసరత్తు జరుగుతోంది.